వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం ఎక్కడున్నాము అంటే బలగం మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అందరు టెక్నీషియన్స్ని కూడా సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుంటూ వచ్చారు. అట్ ది సేమ్ టైం అసలుకి తెలంగాణలో ఇంత మంచి సినిమా తీయొచ్చు అని చెప్పి నిరూపించారనమాట జబర్దస్త్ ద గ్రేట్ కమెడియన్ వేణు గారు. అండ్ అసలుకి ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు అసలు ఎలా తీశారు, ఎలా తీయగలిగారు, ఇంత న్యాచురల్గా ఎలా వచ్చింది సినిమా, అండ్ తెలంగాణ గర్వపడే ఒక మంచి సినిమా అవుతుందని చెప్పి కేటీఆర్ ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పారు. అదే అయ్యింది. దిల్ రాజు గారు అనుకున్నది నెరవేరింది. సినిమాలో కంటెంట్ ఉంటే థియేటర్కి జనం వస్తారని మళ్ళీ ఒక్కసారి నిరూపించింది బలగం మూవీ. సో బలగంలో యాక్ట్ చేసిన కొంతమంది టెక్నీషియన్స్తో పాటు ఈరోజు నేను ఒక టెక్నీషియన్ దగ్గరికి వచ్చాను. సో ఈయన ఒకప్పుడు జబర్దస్త్లో మెరిసిన ఒక కమెడియన్ అయినప్పటికి కూడా తర్వాత సినిమాల్లోకి వచ్చి దాదాపు 100కు పైగా సినిమాల్లో సక్సెస్ని అందుకున్న ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ కమెడియన్ అంటుంటారు. తన స్లాంగ్తో, తన డైలాగ్ డెలివరీతో, తన మోడ్యులేషన్తో సినిమాలో ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే అట్టహాసంగా అది పెద్ద హీరోలైనా చిన్న హీరోలైనా ఏమి తేడా తెలియకుండా ఆన్ కెమెరా ఆ ఫ్రేమ్ని అరిపించే ద గ్రేట్ కమెడియన్ రచ్చరవి. సో రచ్చరవి ఇదే సినిమాలో చేశారు. రచ్చరవి ఇక్కడే ఉంటున్నారనమాట, ప్యాలెస్ లాంటి ఒక ఇంట్లో. సో ఒకసారి రచ్చరవిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమాలో తనకి ఎలాంటి అనుభూతులు ఉన్నాయి, ఎలాంటి సన్నివేశాలు తన మీద చిత్రీకరించారో ఆల్రెడీ మనం థియేటర్లో చూసాం. సో రచ్చరవికి సంబంధించిన కొన్ని, ఎందుకంటే చాలా డౌన్ టు ఎర్త్, చాలా గ్రౌండ్ నుంచి వచ్చాడు రచ్చరవి. బట్ అంచెలంచెలుగా ఎదుక్కుంటూ ఒక స్థాయికి వచ్చిన ఒక మంచి కమెడియన్. తనే కాదు, జబర్దస్త్లో ఉన్న ప్రతి టెక్నీషియన్ కూడా చాలా కష్టపడి వచ్చారు. అండ్ మణికొండతో వాళ్ళకు చాలా దగ్గర అభినవభావ సంబంధం ఉంటుంది. మణికొండ చిన్న చిన్న రూమ్స్లో ఉండి ఈరోజు ఇండస్ట్రీలో ఒక మంచి కమెడియన్స్గా ఒక మంచి పేరు, హోదా, డబ్బు, ఇల్లు అన్నీ సంపాదించుకున్న వాళ్ళు కాబట్టి కష్టంతోనే ఉంటారు. కాబట్టి ఆ కష్టాన్ని ఇలా న్యాచురల్గా బతికేస్తున్నారు అనమాట. ఒకసారి రచ్చరవితో మాట్లాడదాం. ఏ ఫ్లోర్లో ఉంటాడో ఏంటో, ఇదిగో బొడ్డోడు వస్తున్నాడు, విన్నాడుదా. అరే ఇటరా, నువ్వు ఎక్కడ ఉంటావు? ఇదే అపార్ట్మెంట్లో ఉంటావా? ఇక్కడ ఒక కమెడియన్ ఉన్నారు తెలుసా, రచ్చరవి. ఎక్కడ ఉంటాడు, తీసుకెళ్తావా? నువ్వేమవుతావు రచ్చరవికి? కొడుకువా? తొడుకు అంటావేంట్రా నువ్వు? రచ్చరవి కొడుకువా? ఓ నీది మీ అమ్మ పోలికారా? రచ్చరవి పోలికి రాలేదు, అందుకే ఇంత అందంగా ఉందాం. సరే రచ్చరవి దగ్గర తోలుకుపోతాను, సరిపోతుందా? ఈ రచ్చరవి కొడుకంట, స్కూల్ నుంచి వస్తున్నాడు. పారా, మీ నాన్న ఫోన్ ఎత్తట్లేదు, దబ్బోదాం. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? మీ నువ్వు ఒక్కడవేనా? మీ అక్క ఏ క్లాస్? తను 7th. ఏ స్కూల్ నువ్వు? ఎక్కడ ఇంటర్నేషనల్ రా ఇది? స్కూల్ పేరు ఇంటర్నేషనలా? ఓకే. షేక్పేట దగ్గర రా వెళ్దాం. నేను మీ రచ్చరవి ఎప్పుడు మీ గుండెలో. నేను మీ రచ్చరవి ఎప్పుడు మీ గుండెలో. ఎప్పుడు మీ గుండెల్లోనా? ఓ రని సార్, మీ అయ్యి కాడికి పోదాం. ఎక్కడ మీది? ఇదేనా? ఎస్, ఇక్కడ ఉన్నాడనమాట. నేను మీ రచ్చరవి ఎప్పుడు మీ గుండెల్లో అంట. నీ కొడుకు డైలాగ్ చెప్పాడు ఇప్పుడు. కింద దొరికాడు. ఏమవుతాడు నీకు? డాడీయా? మైక్ పెట్టుకో. వస్తా అని చెప్పినావు కానీ ఈ రకంగా అర్థం అనుకోలే. ఏమవుతాడు నీకు? మీ డాడీ డైలాగ్ చెప్పు ఒకటి. ఈ బ్యాగ్ బరువు అవుతుంది రా, స్కూల్ నుంచి మోసేవా? చాలే ఇప్పుడేనా మీరు స్కూల్ దగ్గరికి అయితే పోలే కదా. ఆహా, నేను మీ రచ్చారవి. నువ్వు హీరో అవుతావా, మీ నాన్న కామెడీని అవుతావా? ట్రైనింగ్ గట్టిగానే ఉంది బా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. బలగం మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది, తెలంగాణ ఖ్యాతిని పెంచింది. అట్ ది సేమ్ టైం ఇదే రోజు RRR కి ఆస్కార్ కూడా వచ్చింది, వన్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూస్తున్నా, అసలుకి నైట్ నుంచి నిద్ర లేదు నాకు. సో బలగం మూవీ టీంతో
ఆస్కార్ విన్ అయిన వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది అనిపించింది. ఓకే ఫస్ట్ ఇక్కడికి రాగానే అంటే అచ్చా ఇంటర్వ్యూ ఓకే అయింది కాబట్టి ఇటు రావాల్సి వచ్చింది ఫస్ట్. సరే మనం సరదాగా మీ ఇంటికి వచ్చాం కాబట్టి నీకు సంబంధించిన కొన్ని అవార్డ్స్, ఎందుకంటే ఓకే నువ్వు అంచెలుగా ఎదుక్కుంటూ వచ్చావు, కష్టపడి పైకి వచ్చావు. అవును కష్టం వాల్యూ తెలిసిన మా రవి కాబట్టి మా రవి సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ చూపిద్దామని. సో రవి గారు సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ నేను మీకు చూపించడానికి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది చాలా కొత్తగా ఉంది, ఇది ఎవరింట్లో చూడలేదు నేను దీన్ని. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. ఓకే ఇది మాకు ఫ్రూట్స్ అంటే నీ లైఫ్లో ఏది కావాలన్నా ఫ్రూట్స్ రూపంలో ఉంటాయి కదా. ఓకే మనకు పడ్డ కష్టానికి మాత్రమే ఫలితం వస్తుంది. ఓకే అది అంటే సింబాలిక్గా నా పిల్లలకు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది నాకు ఎన్విరాన్మెంట్ నుంచి స్టార్ట్ చేయాలని చెట్టుని ఇంట్లో పెట్టి, ఈ చెట్టు కింద ఇద్దరు పిల్లలకు డైనింగ్ టేబుల్ వేయలే, ఆ చెట్టు కింద కూర్చొని తినడం. మనకు రియల్ చెట్టు పెట్టలేం కదా అపార్ట్మెంట్స్. సో ఆ చిన్న ఎడ్యుకేషన్లో. సో రీసెంట్గా కమెడియన్స్ని ఇలా స్టార్ట్ చేసినప్పుడు చాలా ఆర్గానిక్గా ఉంటారని అర్థమైపోయింది మన రఘుతో. నాకు కూడా ఇంట్లో అన్ని ఆర్గానిక్ ఫామ్ వాళ్ళు కూడా పెట్టిళ్ళు. అంటే ఇప్పుడు సమ్మర్ కానీ ఒకే చెట్టుకి ఎన్ని పండ్లు పడతాయని నాకు తెలియదు. అంటే ఈ ఒకటే ప్రపంచంలో నీకు ఎన్ని రకాలైన ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఓకే ఇప్పుడు మనము చూసేది ఏంటంటే చెట్టుగా చూస్తున్నాం, ఇది నేను ఎన్విరాన్మెంట్ అండ్ నేచర్లో చూస్తున్నా. ఈ చెట్టు అంటే ఇప్పుడు మనకు ఊర్లో అయితే పెరటు చెట్లు ఉంటాయి కదా. సో నాకు ఆ ప్లేస్ లేదు, నాది చిన్నది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఇక్కడికి వచ్చి కొనుక్కున్నా. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రకృతి నేచర్ను ఈ ప్రపంచం అంతా ఒక చెట్టులాగా ఫీల్ అయితే, నువ్వు పడ్డ కష్టానికి నువ్వు కోరుకున్న దానికి ఫలితం అనేది ఉంటుంది కదా, అవును ఇస్తుంది అనేది నమ్ముతాం కదా. సో ఈ చెట్టునే నాకు నా పిల్లలకు ఒక డైనింగ్ టేబుల్ వేయకుండా 2 చిన్న చైర్లు కొని పిల్లలకు ఈ చెట్టు కింద తినడం అలవాటు, వాళ్ళు ఇక్కడ కూర్చొని తింటారు. గ్రేట్ గ్రేట్. అంటే ఎన్విరాన్మెంట్ అంటే చెట్లు అంటే ఇష్టం కాబట్టి ఒకే చెట్టుకి ఇలా చూస్తే ఇప్పుడు ఈ చెట్టుకు ఈ చెట్టుకు ఒక పిట్ట ఉంటది తన గూడు కట్టుకొని, కింద మనిషి ఉంటాడు నీడ కట్టుకొని. ఫ్రూట్స్ ఉంటాయి, అంటే ఏ జీవైనా కోతి దగ్గర నుంచి ఒక్కొక్క జీవి తినేందుకు అన్ని రకాల ఈ చెట్టుకు ఉంటాయి. అవును, మనమే కన్ఫ్యూజ్ అయ్యి మనము ఈ ఫ్రూట్స్ తింటే సరిపోతుంది, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఫ్రూట్స్ కాకుండా అక్కడ ఉన్న పిట్టని తిని వాటి బొక్కల కోసం కాలబెట్టిన చెట్టు నరికి అవన్నీ కలిపి అట్మాస్ఫియర్ నీళ్ళలో పాడేస్తున్నాం. కాబట్టి పొల్యూషన్ అవుతుంది. గ్రేట్. కాబట్టి నాకేంటంటే ఇది ఇప్పుడు ఇక్కడ నాకు ఇష్టం, నాకు చాలా బాగా నచ్చింది. ఎవరింట్లో చూడలేదు నేను, ఫస్ట్ టైం. అంటే నాకు తక్కువ పెట్టుబడి లేకపోతే ఇంకెక్కువ చేస్తుంది. కొన్ని వందల హోమ్ టూర్స్ చేస్తుంటాను, బట్ ఇది ఎక్కడ కనిపించలేదు మిత్రమా. సో ఇవి కొన్ని మీరు సాధించిన అచీవ్మెంట్స్. ఇవన్నీ సేవకు ఈవెంట్స్కి వచ్చినాయి. ఇవన్నీ సేవలు అంటే ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ తరఫున ఇట్లా షోస్కు సంబంధించినవి. బాగా అటెండ్ అవుతారు కదా షోలకి మీరు? ఇవన్నీ ఇప్పుడు మ్యారేజ్ పిక్ మ్యారేజ్ పిక్కే చాలా అందంగా ఉందా అప్పుడు నా దగ్గర ఏమంటారు స్టేజ్ కానీ స్టెమినా కానీ ఏమీ లేదు వ్యవస్థ. ఇది చూస్తే నీకు అర్థమవుతుంది. ఓకే, ఆ పెళ్ళిలో ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా అందంగా ఉన్నాం అప్పుడు. అది ఇవి షోస్కి సంబంధించినవి, ఇది మూవీస్కి సంబంధించినవి. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ కళ్యాణ వైభోగమే ఫస్ట్ హిట్ సినిమా నాకు. ఓకే, ఫస్ట్ కళ్యాణ వైభోగమే ఫస్ట్ హిట్, తర్వాత శతమానం భవతి, F2. ఆల్మోస్ట్ జబర్దస్త్ మానేసిన తర్వాత ఒక 100కు పైగా మానేయడం కాదు, వీలు కాక మూవీస్ కు ప్లాన్ చేసుకున్నాం. 100కు పైగా చేస్తున్నాం. నాకు తెలిసి జబర్దస్త్ ఆర్టిస్టులు అంత నెంబర్ చేసి ఫుల్ ఫెడ్జ్ గిట్ ఉన్నా కాబట్టి తొందరగా అయింది, కానీ వేరియేషన్స్ చాలా పడ్డాయి. అవును, ఇప్పుడు బలగం వరకు మొన్న ప్రతి సినిమాకు ఒక్కొక్క వేరియేషన్ క్యారెక్టర్స్ ఇండస్ట్రీ చాలా గొప్పది ఇచ్చింది. అవును, అది ఇచ్చింది. జబర్దస్త్ ఇక్కడ ఉంది. నేను ఈయనను చూసి అంటే చిరంజీవి గారిని ఇన్స్పైర్గా తీసుకుంటాం 100% గుండెలో పెట్టుకొని. అయితే బ్రహ్మానందం సార్ గారి ఫోటో పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ ఇల్లు వాస్తు చూసి ఈ ఇల్లు నీకు బాగుంటుందని ఇప్పించింది బ్రహ్మానందం సారే. ఓకే, గ్రేట్. ఒకసారి వచ్చి పక్కన ఒక గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఇది చూసి వాస్తు చాలా బాగుంది రవి, నీ దగ్గర డబ్బులు లేకపోయినా నేను హెల్ప్ చేస్తా, ఇదైతే మిస్ చేయకు అంటే. నాకు అప్పుడు డబ్బులు ఇంటికి తీసుకోవడానికి స్తోమత కూడా లేదు. ఏ మూలన ఏ టైంలో ఆయన అన్నారు ఇది తీసుకోమని, ఆ టైం నుంచి డబ్బులు కనపడ్డాయి, ఇంటికి ఇచ్చేంత కనపడ్డాయి, ఇంట్లోకి వచ్చేంత కనపడ్డాయి. ఇంట్లోకి వచ్చాక సినిమాలు నిజంగా కూడా సార్ చెప్పినట్టుగా
అన్నీ నాకు చాలా కుదిరినాయి ఈ సినిమా ఈ ఇంట్లో గ్రేట్ అసలు. శతమానం భవతి నుంచి ఒకటే నెలలో 3 సినిమాలు పడ్డాయి. సర్దార్ గబ్బర్ సింగ్, 150 చిత్రం, శతమానం భవతి. గ్రేట్. ఆ 3 సినిమాలు ఒకటే నెలలో, ఆ 3 సినిమాలు గృహప్రవేశం అదే నెలలో, అన్ని ఇక్కడ ఆయన కూడా వచ్చారు కదా. వచ్చారు. చాలా దానికి సింబాలిక్ గా బ్రహ్మానందం గారి ఫోటోని అలా పెట్టుకున్నాం హాల్. శ్యామ్ సార్ అండ్ శ్యామ్ గారు మీకు లైఫ్ ఇచ్చిన ఒక వ్యక్తి. నాగబాబు అన్న ఫోటో ఉంటది. మొన్న ఎక్కడ పెట్టాను అర్థం కాక వాల్తేరు వీరే ఇది పెట్టిన. ఇద్దరు అన్నదమ్ముల్ని వెనకనక పెట్టారు అనమాట. మొన్న వాల్తేరు వీరే వచ్చింది కదా. సో అక్కడ నాగబాబు గారు ఉన్నారా? ఇప్పుడు శ్యామ్ సార్, నాగబాబు సార్. శ్యామ్ గారు ఎత్తుకుంది మీ అబ్బాయినా? అబ్బాయిని. ఓకే. ఇది మా ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం, కంప్లీట్ బలగం. ఎవరెవరు? నా బలగం, మా అమ్మ, నాన్న, నా తమ్ముడు, వాళ్ళ భార్య, మా చెల్లి, వాళ్ళ పిల్లలు, ఈ అందరి పిల్లలు. ఇది ఒక ఫ్యామిలీ ఫోటో. ఇది ఓకే. ఇది మొత్తం ఫ్యామిలీ. ఇది అమ్మ నాన్న. ఇక పొద్దున్న లేచి చూడాలిగా. అవును. ఖచ్చితంగా అది చాలా ఇష్టం. మా అమ్మ నాన్ననే. నేను ఏదన్నా ఎక్కడైనా కొద్దిగా మంచితనంగా సిన్సియర్గా ఉన్నానంటే అది మా పేరెంట్సే. గ్రేట్. అది వాళ్ళే. సో ఇదేంటి ఇండియన్ బుక్ రికార్డ్స్? ఇది హెల్దీగా చాలామంది ఎదుటి వాళ్ళని నవ్వించడానికి ఒకరి మీద పనిచేస్తారు. అవును. లేదా ఒకరి మీద అంటే చార్లీ చాంపియన్ స్క్రీన్ ప్లే ఏంటంటే నిన్ను నవ్వించడానికి తను బురద జల్లుకుంటాడు, బురదలో వెళ్తాడు, పులిపోన్లోకి వెళ్తాడు, కష్టాల్లోకి వెళ్తాడు. కష్టాలలోకి కానీ ఇబ్బందులు పడైనా మిమ్మల్ని నవ్విస్తాడు. అవును. కానీ మిమ్మల్ని నవ్వించడానికి ఎదుటివాడిని ఇబ్బంది కానీ ఇరుకుట్లో పెట్టింది చార్లీ చాంప్లిన్ కానీ స్క్రీన్ ప్లే. జంధ్యాల గారిది కూడా. ఇద్దరు క్యారెక్టర్లు ఇబ్బంది పడుతూ ఎదుటి వాళ్ళని నవ్విస్తారు కానీ ఎదుటి వాళ్ళని నవ్వించడానికి ఇంకో వ్యక్తిని ఇబ్బంది పడతారు. ఒక భర్తను ప్రేమించడమే ఎదుటి వాళ్ళకి నవ్వు. హారతి కడితే నల్లగా అయిపోతారు సుత్తివేలు గారు, పాదాలు బొబ్బలెక్కిపోతాయి. సినిమాకి వెళ్తే పారిపోవాల్సి వస్తుంది. అంటే అలాంటి పాత్రలు ఆ 2 స్క్రీన్ ప్లేలు చార్లీ చాంపియన్ సార్ అండ్ జంధ్యాల సార్ వీళ్ళిద్దరిది ఫిలాసఫీ ఏంటంటే ఎదుటి వాళ్ళని నవ్వించడానికి ఒకరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదనేది ఫిలాసఫీ. వాళ్ళు బాధపడ్డా ఆ బాధలోకి వెళ్ళి వాళ్ళు నవ్వించినా కానీ ఆ ఫ్లేవర్ కొంచెం F3 మీ అనిల్ అనుకున్నారు కదా. అవన్నీ ది బెస్ట్ మీ లైఫ్ లోనే మీకు వెనక్కి తిరిగి చూసుకోకుండా వచ్చిన మూవీస్ అని చెప్పుకోవచ్చు. అవును. అందుకోసం అన్ని సినిమాలు అట్లే గద్దలకొండ గణేష్ దాంట్లో నవ్వించడానికి అంటే హెల్దీగా 30,000 మందిని ఎటువంటి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా హెల్దీగా నవ్వించినందుకు అదొక రికార్డ్ అని వాళ్ళు ఇచ్చిల్లు. గ్రేట్. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హెల్దీగా నవ్వించినందుకు రచ్చరవికి వచ్చిందన్నమాట. గ్రేట్ నిజంగా. ఎందుకంటే ఎటువంటి ప్లాట్ఫాము బ్యాక్గ్రౌండ్ లేకుండా హైదరాబాద్కి వచ్చి అంచెలంచెలు ఎదుక్కుంటూ వచ్చిన వల్ల నువ్వు ఉంటావు అన్నమాట. శతమానం భవతి, F2 ఇవన్నీ ఫ్యామిలీ సినిమాలే. యాక్చువల్గా నేను మాస్ ఫేస్ ఉంటుంది కదా, మాస్ ఫేస్ ఉంటుంది, మాస్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. కానీ నాకు లక్కుగా పడ్డ సినిమాలన్నీ కళ్యాణ వైభోగమే, శతమానం భవతి, రాజా ది గ్రేట్, నేనే రాజు నేనే మంత్రి, ఒక్క క్షణం, MCA, శ్రీనివాస కళ్యాణం, F2, F3, గద్దలకొండ గణేష్, ఇట్లా క్రాక్, రెడ్, ఇలా అన్ని సినిమాలలో సరిలేదు నీకెవరు, ఇప్పుడు మొన్నటికి మొన్న రిలీజ్ అయిన బలగం, అంతకుముందు బటర్ఫ్లై, ఇట్లా వేరియేషన్స్తో పాటు ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ పడ్డాయి. అవును. ఇలాంటి సినిమాలు ఇంకొక 20 పడితే బయోగ్రఫీ రచ్చరవి లేదు. అంటే ఇండస్ట్రీ ఇచ్చిందంటే ఇండస్ట్రీ ఇచ్చింది కదా, నేను నటుడు ఇండస్ట్రీ ఇచ్చింది కదా ఈ క్యారెక్టర్స్. అంటే కొంతమంది అచీవ్మెంట్ చూసినప్పుడు మనకు కూడా కొంత ప్రౌడ్ గా ఉంటది. నువ్వైతే నన్ను చూసినావుగా స్టార్టింగ్ నుంచి, స్కిట్ కోసం కష్టపడ్డా, స్కిట్ కోసం తపన పడ్డా, ఏదో జరిగింది. డేట్స్ కోసం కష్టపడతా అట్లా అయిపోయింది ఇండస్ట్రీ. హ్యాట్స్ అప్. నిజంగా కొంత హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చూసినప్పుడు ఇండస్ట్రీ ఎంతమంది వచ్చినా కానీ వెల్కమ్ చెప్తుంది. ఇండస్ట్రీలో ఈ తొక్కటాలు ఇవన్నీ ఏముండదు. నీకు ఒకటే మాట్లాడుకునే ఊరికి అడ్డువల్లా అని చెప్పి అర్థమవుతుంది. ఏముండదు, అలాంటిది ఏముండదు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నెల్లూరు నుంచి, రచ్చరవి వరంగల్ నుంచి, రోజా గారు ఇంకొక డిస్టిక్ నుంచి, దిల్ రాజు గారు, ఇట్లా 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 ఎవరు ఇదంతా కళామ తల్లికి అందరి పిల్లలే. వర్తున్నోని వదలదు, వర్తు లేకుంటే గుండెలో పెట్టుకోదు. సూపర్. వాళ్ళు ప్రయత్నించి వెనక్కి వెళ్తారు తప్ప వర్తున్నవాడు ఇవ్వలేకపోతే. ఇప్పుడు ఈరోజు ఆస్కర్ రావడానికి నాటు వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి నాటు ఎక్కింది.
కన్ఫ్యూజ్ అయ్యి నాటు అని అంటే వాళ్ళే డ్యాన్స్ చేసి మనకి ఇచ్చి ఆస్కార్. చెప్పు గుర్తుంది నాకు రాదు, డ్యాన్సులు రావు. నేను ఫస్ట్ ట్రై చేద్దాం. ఆస్కార్ వచ్చింది కదా, ఏ రాదు నాకు. ఊరికి ట్రై చేద్దాం పోయి. నాటు 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 అయితే మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా ఇక్కడ కళామ తల్లిని బాగా అర్థం చేసుకుంటే చాలా ఈజీ ఫిలాసఫీ. నీ ప్రయత్నాలే నీకు పేరు, అవకాశాలు. నీ ప్రయత్నాలే. పిలుపు ఎవ్వరివ్వరు, పిలిపించుకునేటట్టు నువ్వు రెడీ అవ్వాల్సిందే ఏదో రకంగా. అట్లా నేను బాగా నమ్ముతా. అదొకటి మన ఫస్ట్. గ్రేట్. వంట చేస్తుంటావా డార్లింగ్? నేను పొయ్యి దగ్గరికి బట్టలు కాడికి పోలే. ఎందుకంటే లేదు, ఎందుకంటే ఆ రోజు నా వైఫ్కి చేయాల్సినవి రెండే అని అవి రెండే. సో నిజంగా రచ్చరవి చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకున్నారు. అండ్ దట్ టు సుమన్ టీవీ. నాకు చాలా ఇయర్స్ నుంచి ఆయన అసలు ఎక్కడ మీడియాలో కనిపించలేదు. దాదాపు 7-8 సంవత్సరాలు అయిపోయింది మీడియా కనిపించక కూడా. తన సక్సెస్ సీక్రెట్ ఏంటి, ఈ మూవీస్లో ఎంత సక్సెస్ అవడానికి కారణం, అండ్ బలగం ఎంత పెద్ద హిట్ అయ్యి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి బలగం గురించి కొన్ని విశేషాలు మీ అందరితో పాటు షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ మై డియర్ బుడ్డి డార్లింగ్ రచ్చ రవి. ఓకే.